శ్రీ న్యూస్. మహిబాద్ జిల్లా కురవి మండలం చింతపల్లి టోల్గేట్ సమీపంలో కిసాన్ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో భూమి పూజ, రైతుల శ్రేయస్సు కోసం ధాన్యం నిల్వల గిడ్డంగుల నిర్మాణానికి శంకుస్థాపన. ఈ కార్యక్రమంలో కిసాన్ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ సిఇఓ వివేక్తో పాటు రైతులు పాల్గొన్నారు. ఓం దేవో భార్గో దేవస్తది మే ప్రచోదయాత్ ఓజోదిర్వం పూర్వోత్తరం ఈశాన్యతరం విద్యానం ఈశ్వరాసర్వభూతానం రామియోహపమే శ్రీం శుభే శుమృతముత్తమనస్య ఆత్మప్రాప్తం ఏన బద్ధోపని రాజః దానవేంద్రో మహాబలే రక్షేమాచరమాచరైత్ ఓం శ్రేయాని ఖాని జవాబాని తువేష తాని దారక్షం బాబో వం పాపత్వం పాప సంభవం దాయ మోచనవత్సల్యః అన్యదాశరణం నాస్తి తస్మాత్ కారుణ్యబావేన రక్షరక్షో గణాధిప శ్రీ మహాగణాధిప పాత్రికేయులకు కిసాన్ పరివార్ కుటుంబానికి అలాగే ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నమస్కారం. ఈవేళ కిసాన్ పరివార్ మరొక అడుగు ముందుకేసి మహబూబాబాద్ డోర్నకల్ కేంద్రంలో 25,000 స్క్వేర్ ఫీట్ వేర్ హౌస్కి ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసి ఉన్నాం. ఇవాళ మీ అందరి సహకారంతో ఇవన్నీ కూడా చేయడానికి సహకారం అయ్యింది. ఇదే విధంగా ఇంకా ప్రతి మండలానికి కూడా ఒక వేర్ హౌస్లు పెట్టుకొని మహబూబాబాద్ డిస్ట్రిక్ట్లో సుమారు ఒక సంవత్సర కాలంలో 1,00,000 స్క్వేర్ ఫీట్లు స్టోర్ చేసి ఇక్కడ రైతులకు ఏ విధంగా అయితే ఆర్థికంగా అభివృద్ధి చెందాలో కిసాన్ పరివార్ తన వంతు కృషిగా ఈ కార్యక్రమం చేస్తూ ఉంది. రాజకీయం అంటే రాజకీయమే మాట్లాడతామన్నా, వ్యాపారాలు మాట్లాడడం. ఇప్పుడు వ్యాపారమే మాట్లాడుతూ ఉన్నాం. రాజకీయం మాట్లాడాల్సిన అవసరం ఉన్నప్పుడు రాజకీయం మాట్లాడు. ఆరోపణలు ఏముందన్నా ఏమైనా మాట్లాడతారు, దానికి ఏమున్నది? ప్రతి ఆరోపణలకు సమాధానం వేయడానికి లేదు కదా. వ్యాపారం చేస్తూ ఉన్నాం, వ్యాపారం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాజకీయం చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు రాజకీయం గురించి మాట్లాడతాము. ఈరోజు ఖచ్చితంగా నాకు తెలిసి మా సోదరుడు రామచంద్ర నాయక్ ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నారు. అతను యువకుడు, కొత్తగా ఎమ్మెల్యే అవుతున్నారు, ఏదో చేయాలి అనే ఒక ఆకాంక్షతో ముందుకు పోతూ ఉన్నాడు. మా అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం అని మేము అనుకుంటూ ఉన్నాం. ప్రజలకు ఏం కావాలన్నది ప్రజలకు కావాల్సింది చేస్తాడు, లేదా ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు కావాలన్నది. ఖచ్చితంగా పిలుస్తాం. భూమి పూజనే కదా ఇది. మాకు ఎమ్మెల్యే వీళ్ళందరే మా ఎమ్మెల్యే ప్రస్తుతానికి. పెద్దగా అయినప్పుడు ఖచ్చితంగా రామచంద్ర నాయక్ ఎందుకు ముఖ్యమంత్రినే పిలుద్దాం. దాంట్లో ఏమున్నది? ప్రజల కొరకు చేస్తున్నందుకు పిలవడానికి ఏమైనా మీరు అనుకోండి. ఫస్ట్ ప్రణాళికని అనుకోండి. మీరు ఇంకో ప్రణాళిక కూడా ఆల్రెడీ చేస్తున్నాం కదా. ఇప్పుడు హెల్త్ సెంటర్స్ కూడా ప్రణాళిక చేస్తూ ఉన్నాము. దాంట్లో అది కూడా చేస్తాము. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఆల్రెడీ మాట్లాడున్నాము. బహుశా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి అది కూడా స్టార్ట్ చేస్తాం. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మొన్న మేము హైదరాబాదులో ఒక ఆఫీస్ స్టార్ట్ చేసినాం. కొండాపూర్లో సుమారు 600 మంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చినాము. ఇక్కడ వాళ్ళైనా రావచ్చు, ఎక్కడ వాళ్ళైనా రావచ్చు. ఎవరికైనా అర్హత ఉంటే మహబూబాద్ కానీ, డోర్నకలే కానీ, వరంగల్ కానీ, కేవలం ఏదో మహబూబాద్కో డోర్నకల్కో ఇంకా దేనికో పరిమితమే మేము కార్యక్రమాలు చేయట్లే. భారతదేశ వ్యాప్తంగా మా సంస్థలునే, భారతదేశ వ్యాప్తంగా మా ఎంప్లాయీలు ఉన్నారు. 25,000 కట్టనీకే నాకు తెలిసి సుమారు 800 మంది ఎంప్లాయీలు పడతారేమో ఒక సంవత్సరం పాటు వరకు. దాని తర్వాత మళ్ళీ నాకు తెలిసి ఒక 50 మంది అయితే రెగ్యులర్గా ఎంప్లాయ్మెంట్ అవసరం ఉంటుందండి. అర్థం కాలేదు. మీరు ఏ ప్రణాళిక మాట్లాడతారో క్లియర్గా ఉంటే నా ప్రణాళిక క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు మేము రాజకీయంలో లేము, మేము వ్యాపారవేత్తకు మాత్రమే మాట్లాడుతూ ఉన్నాము. రెండోది అన్ని ప్రణాళికలే ఉంటాయి. దీని తర్వాత ఇక చూసే ముందు చెప్పడం ఎందుకు అని మీరు చూస్తారుగా. నా పేరు విష్ణుపాల, నేను సీరోల్ మండల ఇన్ఛార్జిని. నేను భూపాల్ నాయక్ సార్ టీంలో ఫుల్ టైం వర్కర్గా పనిచేస్తున్నాను. ఈరోజు కార్యక్రమము మా సీరోల్ మండలంలో నూతనంగా ఒక ఎంప్లాయ్మెంట్ కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమానికి డాక్టర్ వివేక్ గారు సిఇఓ గారు మా కార్యక్రమానికి విజిట్ చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశాము. ఆ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రైతులు పండించిన పంట అంటే మ్యాంగో కానీ, నిమ్మ కానీ, బత్తాయి కానీ, ఏ ఫ్రూట్స్ కానీ అది మొత్తం స్టోరేజ్కు పెద్ద గోదాము లెక్క తయారు చేస్తున్నాము. అది వచ్చేసి ముడి సరుకుగా మార్చేసి ఎక్స్పోర్ట్ చేసేయాలి. రైతు వచ్చేసి ఒక ఎకరానికి సుమారు 2 లక్షలు సంపాదించాలనే ఎజెండాతో నాయక్ సార్ భూపాల్ నాయక్ గారు ఎజెండా చేస్తున్నాము. అదే ఎజెండాకు మేము పాస్ కావాలని అందరం టీం ఇన్ఛార్జ్గా కోరుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు, నమస్కారం. నా పేరు గుగ్గులత్ భీమా నాయక్. నేను కిసాన్ పరివార్ అధినేత అయిన మన నానావత్ భూపాల్ నాయక్ గారి టీంలో కొరి మండల ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నా. మన నానావత్ భూపాల్ నాయక్ గారు ఎన్నికల ముందు 5 హామీలు ఇచ్చారు, పంచసూత్రాలు. ఆ సూత్రాల అమలు కోసం ఈరోజు మేము ఇక్కడ సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నానావత్ భూపాల్ నాయక్ గారు కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు ఢిల్లీ వెళ్ళడం జరిగింది. మన సారు మా సిఇఓ గారు డాక్టర్ వివేక్ గారు ఈరోజు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ ప్రణాళిక, భవిష్యత్ ప్రణాళికపై ఇప్పుడు మన సారు మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేశారు? ఈరోజు భవిష్యత్ కార్యాచరణలో ఇక్కడ భూమి గోడౌన్ నిర్మాణం కోసం భూమి పూజ జరిగింది. ఆ భూమి పూజ అనంతరం ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఉన్న మొత్తం నానావత్ భూపాల్ నాయక్ గారి టీం ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతుంది. ఆ భవిష్యత్ కార్యాచరణను ఇప్పుడు రూపొందిస్తాం. ఆ గోడౌన్ వల్ల ఉపయోగం ఏంటి?
అంటే ఈ ప్రాంతంలో ఉన్న పంటలు మొత్తం పండించే పంటల్ని మొత్తం కొనడం జరుగుతుంది. కొనడం వల్ల ఈ ప్రాంతంలో రైతులు అభివృద్ధి చెందుతుంది, గిట్టుబాటు ధర వస్తుంది. ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. వేలాది మంది 2500 మందికి ఈ ప్రాంతంలో భవిష్యత్తులో మంచి ఉపాధి అవకాశాలు దొరుకుతుంది. మంచి గిట్టుబాటు ధర రైతులకు వస్తుంది. డోర్నకల్ నియోజకవర్గం పరిధినా లేకపోతే జిల్లా? డోర్నకల్ నియోజకవర్గంతో పాటు ఈ జిల్లాలో ఉన్న మొత్తం రైతులు పండించే పంటలు మొత్తం ఈ మన ఈ కిసాన్ పరివార కొంటుంది మొత్తం. అందులో మేము కీలకంగా మా టీం పనిచేస్తుంది. ఈరోజు కిసాన్ పరివార్ ఆధ్వర్యంలో 25,000 స్క్వేర్ ఫీట్ కలిగినటువంటి గోదామును నిర్మించడం జరుగుతూ ఉంది. ఈ గోదాము కట్టే ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతంలో పండించేటువంటి రైతులు పండించేటువంటి పంట కొనుగోలు చేసి ఆ కొనుగోలు చేసినటువంటి పంటను నిల్వ చేయడం కోసం, నిల్వ చేసి రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి రైతు దగ్గర కొనుగోలు చేసి అక్కడ స్టాక్ పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ నిర్మాణం భూమి పూజ చేయడం జరుగుతుంది. మేము మా వంతుగా కార్యక్రమాలు చేసేది ఏంటంటే గ్రామాల్లో ఉన్న రైతుల దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ని నేరుగా కొనుగోలు చేసి రైతుకు గిట్టుబాటు ధర ఆ పంటని